Friends, I am Shankar Contract KL in English, working in Government Junior College Madhugunda, Khammam district. Today's topic were patterns. It's come 4 marks in intermediate second year public examination. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనం సెంటెన్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, first one statement or assertive, second one interrogative sentence, third one imperative sentences, fourth one exclamatory sentences. Assertive sentence అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. A sentence that makes a statement or an assertion is called an assertive sentence. అంటే ఒక సెంటెన్స్ ని స్టేట్మెంట్ రూపంలో కానీ చెప్పేటువంటి మాటల విధానం చెప్పడంలో కానీ దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్: ద కవ్ ఈట్స్ గ్రాస్, అశోక వాజ్ ఎ గ్రేట్ కింగ్, షీ ఈజ్ మై క్లాస్మేట్. ఇక్కడ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే స్టేట్మెంట్కి ఖచ్చితంగా ఒక లైన్ ఉండాలి, దానిలో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, చివరన ఫుల్ స్టాప్. ఇట్లా ఉండేదాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటే ఒక అసెర్షన్ అంటే నొక్కి చెప్పడం. ఒక సెంటెన్స్ని గట్టిగా మనం అది పదము పదాల కలయికతో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్తో ఏర్పడినటువంటి పదాల కలయికతో ఉన్నటువంటి సెంటెన్స్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాం. షీ ఈజ్ మై క్లాస్మేట్, ఆమె నా యొక్క క్లాస్మేట్ అన్నట్టు. అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్, అశోకుడు గొప్ప రాజు అని చెప్పడం. ఇందులో అశోక సబ్జెక్టు, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, గ్రేట్ కింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఇంటరాగేటివ్ అంటే ప్రశ్న అన్నట్టు, ప్రశ్నార్థకము అని అంటాం. అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఈజ్ ఏ సెంటెన్స్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్. ఏదైనా ప్రశ్నలు అడగడంలో ఉపయోగించేటువంటి సెంటెన్స్ అన్నిటి మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫస్ట్ వన్ డబుల్-హెచ్ క్వశ్చన్స్, సెకండ్ వన్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. డబుల్-హెచ్ క్వశ్చన్స్ అంటే డబుల్-హెచ్ అనేటువంటి వర్డ్ తో స్టార్ట్ కావడం. విత్ స్టార్ట్ హూ, హూమ్, వై, వేర్, వెన్, వాట్, విచ్, హౌ, హౌ మెనీ, ఈటీసీ అంటే మొదలవుతాయి. ఈ ఎప్పుడైనా కానీ డబుల్-హెచ్ తో స్టార్ట్ అయ్యేటువంటి లెటర్స్ తో కానీ డబుల్-హెచ్ తో స్టార్ట్ అయిన పదంతో ఉన్నటువంటి సెంటెన్స్ అన్నిటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా చెప్పుకుంటాం. ఉదాహరణకి ఇక్కడ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్, మీ యొక్క ఫేవరెట్ టీచర్ ఎవరు. ఇక్కడ హూ అన్నది ఏంది, అది క్వశ్చన్ అన్నట్టు, డబుల్-హెచ్ ఫామ్ అది. కాబట్టి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ యొక్క పేరేంటి. హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యావ్ యూ, నీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు. ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్ తో స్టార్ట్ అయ్యేటి వర్డ్ ఏంది అంటే జనరల్ గా డబుల్-హెచ్ అన్నట్టు. కాబట్టి డబుల్-హెచ్ తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ని ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటాం. నౌ సెకండ్ వన్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అంటే కొన్నిటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాము. వాటి గురించి మనం తెలుసుకున్నాం. వాటిని ఏమంటాం అంటే ది సెంటెన్స్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వెర్బ్. ఇవి హెల్పింగ్ వెర్బ్ తోనే ప్రారంభం అవుతాయి. ఎగ్జాంపుల్, వీటికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ ఎక్కువ జనరల్ గా ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ అటువంటి వర్డ్ తో స్టార్ట్ అవుతాయి. యామ్ ఐ స్టూడెంట్, నేను స్టూడెంట్ నేనా అనేది క్వశ్చన్ మార్క్. అంటే అక్కడ ఎస్ ఐఎమ్ స్టూడెంట్ అనొచ్చు, నో ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అనొచ్చు. కాబట్టి యామ్ తో స్టార్ట్ అయ్యేటి వర్డ్ కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి దానికి ఆన్సర్ ఏమైతుంది, ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే ఎస్ ఐఎమ్ స్టూడెంట్, నో ఐఎమ్ నాట్. కాబట్టి ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ అయితే ఎస్ అంటాం, నో అయితే నో అంటాం. కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇది హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుందని తెలుసుకోవాలి. నెక్స్ట్, ఆర్ యు ఏ బాయ్, నువ్వు బాలుడివేనా. డూ యూ ఈట్ మీట్, నువ్వు మాంసం తింటావా అంటే ఎస్ ఐ ఈట్ మీట్, నో ఐ డు నాట్ ఈట్ మీట్ అని చెప్పుకుంటాం. కాబట్టి డబుల్-హెచ్ క్వశ్చన్స్ ని తర్వాత నెక్స్ట్ ఇంటరాగేటివ్ లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ imperative sentences. Coming to definition, an imperative sentence is a sentence which expresses a command, a request or a wish.
ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో మనకి ఎక్కువగా కమాండ్ కనపడాలి, మరియు రిక్వెస్ట్ అంటే అది మర్యాదగా చెప్పే సెంటెన్స్లో ఉంటుంది. విష్ అంటే నీ ఇష్ట ప్రకారం, హ్యాజ్ యూ లైక్ అనేది సెంటెన్స్లో మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. కమాండ్స్ జనరల్గా మనం వాడేటి సిట్ డౌన్, కమ్ ఇన్, ఓపెన్ ద డోర్, గెట్ ఇన్, గెట్ అవుట్, స్టాండ్ అప్, ఇవన్నీ ఆజ్ఞాపించడం ఉంటాం. అంటే ఆజ్ఞగా మనం ఆర్డర్ ఇస్తున్నాం. ఈ ఆర్డర్గా ఉండేటువంటి వర్డ్స్, ఆర్డర్ కానీ కమాండ్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్గా ఎక్కువగా ఉపయోగిస్తాం. అట్లాగే రిక్వెస్ట్లో కైండ్లీ హెల్ప్ మీ, ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ టీ, ప్లీజ్ టేక్ యువర్ సీట్, ఇవన్నీ రిక్వెస్ట్ వర్డ్స్గా మనం చెప్తాం పొలైట్గా. నెక్స్ట్ వన్, exclamatory sentences. Coming to definitions, a sentence which expresses a sudden or strong feeling is called an exclamatory sentence. అంటే ఒక సెంటెన్స్ యొక్క సడన్గా జరిగినటువంటి ఫీలింగ్ కానీ, సడన్గా వచ్చినటువంటి బాధని కానీ మనం వ్యక్తం చేయడాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ గుర్తు, ఇట్ ఇండికేట్ ద మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్ని మనం ఈ గుర్తుతో మనం చూపిస్తాం. అది ఎగ్జాంపుల్స్, హౌ బ్యూటిఫుల్ ద స్కై ఈజ్, స్కై ఎంత అందంగా ఉన్నది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. నెక్స్ట్, హుర్రా వి ఓన్ ద మ్యాచ్, మేము మ్యాచ్ గెలుపొందాము అని. దీనికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. టైప్ ఆఫ్ సెంటెన్స్ అండ్ క్యారెక్టర్స్. ఇక్కడ అసెర్టివ్ అంటే చివరిన మనం ఫుల్ స్టాప్ ఉంటాం, దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం, అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం, స్టేట్మెంట్ అంటాం. వీటి చివరిన మాత్రం ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం. డిక్లరేటివ్, అఫర్మేటివ్, సెంటెన్స్, అసెర్టివ్ 4 రూపాలుగా పిలిచిన ఒకే పదం కిందగా తెలుసుకోవాలి. కాబట్టి దీనికి క్యారెక్టర్ మెయిన్గా స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్ రూపంలో ఉండడం, దానికి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది, చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి కీ పాయింట్. నెక్స్ట్, ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండదు, ఆ ప్రశ్నలోనే తెలిసిపోతున్నాం. ఇంట్రాగేషన్ అంటే ఏంది, ప్రశ్నించడం అని. కాబట్టి ఇది క్వశ్చన్స్లో అడగడం అన్నట్టు. అది WH ఫామ్ అడగచ్చు, లేకపోతే SR నో టైప్ క్వశ్చన్స్లో కూడా అడగచ్చు. ఎట్లయినా అడగడాన్ని అది ప్రశ్నించుట అన్నట్టు. దాన్ని ఇంటరాగేటివ్ అంటే దాని క్వశ్చన్ మార్క్ సింబల్ మీకు బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే కమాండ్, రిక్వెస్ట్ అనే దానికి మనం కీ పాయింట్గా చెప్పుకుంటాం. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీనికి ఆశ్చర్యార్థకము అంటాం. ఇది సడన్ ఫీలింగ్ కానీ, సడన్గా కలిగినటువంటి బాధని కానీ వ్యక్తం చేసేదాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అది బ్రాకెట్లో కూడా మీకు ఖచ్చితంగా బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఎక్స్క్లమేటరీ యొక్క ఇండికేట్ గుర్తు సింబల్ని మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, దీనికి సంబంధించినటువంటి టేబుల్స్ మనకి ముందు ఈ సెంటెన్స్ అన్నీ తెలిసినాయి కాబట్టి 4 సెంటెన్సెస్, వాటికి మనకి ఎగ్జామినేషన్లో 4 మార్క్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్లో పబ్లిక్ ఎగ్జామ్ 4 మార్కులు రావడం జరుగుతుంది. ముందు టేబుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ సబ్జెక్టు, లింకింగ్ వెర్బ్, సబ్జెక్ట్, కాంప్లిమెంట్ అనేది. సబ్జెక్టు ఏదైనా ఇదంతా అసెర్టివ్ సెంటెన్సే ఉంది, డిక్లరేటివ్ సెంటెన్స్లే ఉన్నాయి, అఫర్మేటివ్ సెంటెన్స్లే ఉన్నాయి. కాబట్టి మీకు మొదటి మోడల్ ఒకటి అర్థమైపోతే ఆటోమేటిక్గా మిగతా అన్ని తెలిసిపోతుంటాయి. కిరణ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. కిరణ్ అనేది సబ్జెక్టు, ఈజ్ అన్నది హెల్పింగ్ వెర్బ్ అంటే బీ ఫామ్ అన్నట్టు. బీ ఫామ్ అంటే ఈజ్ కానీ, ఆర్ కానీ, వర్ కానీ, ఇవన్నీ బీ ఫామ్ కిందకి వస్తాయి. మనకి హెల్పింగ్ వెర్బ్స్ బీ ఫామ్ అనేది మనం టెన్సెస్లో చెప్పుకున్నాం. వాటికి ఏమన్నా తెలియని వాళ్ళు ఉంటే అవి ఆ టెన్సెస్ సంబంధించిన వీడియో చూడండి. నెక్స్ట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే కాంప్లిమెంట్ అంటే చివరిగా ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి ముగింపు ఏమిటి అన్నట్టు. కిరణ్ ఈజ్ అంటే సెంటెన్స్ అనేది కరెక్ట్గా లేదు. కిరణ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, కాంప్లిమెంట్ ఇచ్చినాం. ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్, కాబట్టి అది కాంప్లిమెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటాం. అంటే సబ్జెక్ట్ యొక్క ముగింపు ఇక్కడ కాంప్లిమెంట్ రూపంలో ఇచ్చేసినాం. కాబట్టి కిరణ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, దే వర్ నాట్ స్టూడెంట్స్. ఇక్కడ దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. అంటే ఒక సెంటెన్స్లో నెగిటివ్ వస్తే, అది నాట్ వస్తే అది నెగిటివ్ సెంటెన్స్గా ఉంటుంది. నాట్ లేకపోతే అది పాజిటివ్ సెంటెన్స్. అది మీ అందరికీ తెలుసు, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అని. పాజిటివ్ అంటే సెంటెన్స్ మామూలుగా ఉండడాన్ని పాజిటివ్ అంటాం, నాట్ ఉంటే అది నెగిటివ్ ఉంటుంది. దే వర్ నాట్ స్టూడెంట్స్ అంటాం, అంటే వారు స్టూడెంట్స్ కాదు అని. నెక్స్ట్ వన్, ద డిష్ ఈజ్ హాట్. ఉన్నటువంటి ఆహారం, వంట ఇప్పుడు ఎట్లా ఉంది, అది చాలా వేడిగా ఉంది. డిష్ అంటే ఇక్కడ ఆహారం, వంట. ఈజ్ హాట్ అంటే వేడిగా ఉన్నది. కాబట్టి ద నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ట్యాప్ వాటర్ ఈజ్ నాట్ ఫ్రెష్. ఇది నెగిటివ్ సెంటెన్స్, ఎందుకంటే నాట్ అనేటువంటి వర్డ్ ఉన్నది కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ అంటాం. మనం నెగిటివ్ సెంటెన్స్ రాసుకోవచ్చు, పాజిటివ్ రాసుకోవచ్చు, కానీ సెంటెన్స్ అనేది కరెక్ట్ రూపంలో ఉంటే మీకు మార్కు ఖచ్చితంగా మార్క్ యాడ్ అవుతుంది.
ద ట్యాప్ వాటర్ ఈజ్ నాట్ ఫ్రెష్. ట్యాప్ వాటర్ ఫ్రెష్ గా లేదు అని అర్థం. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ అనదర్ టేబుల్. సీరియల్ నెంబర్, సబ్జెక్టు, లింకింగ్ వెర్బ్ అంటే బి ఫామ్ రాసుకోవాలి. ఇందులో కాంప్లిమెంట్ ఆఫ్ ద వెర్బ్. వెర్బ్కి మనకి ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ దానికి సూట్ అయినటువంటి కాంప్లిమెంట్ ఇవ్వాలి. అది వెర్బ్కి సంబంధించినవి ఇవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇక మనం ద ఫోటోగ్రాఫ్ వాజ్ ఆన్ ద టేబుల్. ఫోటోగ్రాఫ్ ఎక్కడ ఉంది? టేబుల్ మీద ఉంది. కాబట్టి ఇక్కడ వాజ్ కి అక్కడ ఉన్నటువంటి టేబుల్ కి సంబంధం. అంటే ఫోటోగ్రాఫ్ వాజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఉంది ఫోటోగ్రాఫ్ అని అర్థం. ద బోర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్. బోర్డ్ ఎక్కడుంది? నెస్ట్ లో ఉంది, అంటే గూటిలో ఉంది. ద గెస్ట్స్ వర్ ఇన్ ద హాల్. గెస్ట్లు ఎక్కడున్నారు? అందరూ వాళ్ళ హాల్లో కూర్చున్నారు. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారు? ఆఫీస్ లో ఉన్నారు. కాబట్టి ఇది జనరల్ గా 2019 మార్చిలో వచ్చింది. కాబట్టి ఈ టేబుల్ ఒకసారి మీరు అందరూ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ సీరియల్ నెంబర్ దేర్. ఇక్కడ కామన్ వర్డ్, లింకింగ్ వెర్బ్ అండ్ రియల్ సబ్జెక్ట్, కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్. వెర్బ్ కాంప్లిమెంట్ అంటే వెర్బ్ యొక్క అంటే హెల్పింగ్ వెర్బ్ యొక్క కాంప్లిమెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దేర్ అనేది కామన్ గా ఉంటుంది. ఈ ఫస్ట్ వన్ కి, సెకండ్ వన్, ఫోర్త్ వన్ అన్నిటికీ కామన్ దేర్. లింకింగ్ వెర్బ్ బి ఫామ్ అంటే ఈజ్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ అనేది లింకింగ్ వెర్బ్ ఖచ్చితంగా రాయాలి. ఇక రియల్ సబ్జెక్ట్ అంటే అక్కడ సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్, వెర్బ్కు సంబంధించినటువంటి కాంప్లిమెంట్ అంటే ముగింపు మనం ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ దేర్ ఆర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ అంటే అక్కడ కుక్కలు ఉన్నాయి. ఆ స్ట్రీట్ అంటే ఏంది? బజారు అని అర్థం. దేర్ ఈజ్ ఏ లిజార్డ్ ఆన్ ద వాల్. దేర్ అంటే అక్కడ, లిజార్డ్ అంటే బల్లి, గోడ మీద ఉంది. ఆన్ ద వాల్ అనేది వాల్ అనేది గోడ. దేర్ ఈజ్ ఏ లిజార్డ్ ఆన్ ద వాల్. దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. దేర్ ఆర్ ants in the sugar. Next one serial number 1 subject intransitive verb any other expression. ఇక్కడ సబ్జెక్ట్ అంటే కర్త చేసేవాడు, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని మనకి రెండు రకాలుగా ఉంటాయి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఖచ్చితంగా అక్కడ ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉండే వాటిని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే అక్కడ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ మీద ఆధారపడకుండా ఉండడం. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ ఏదైనా మనం ఒక ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. విత్ ఇన్ ది బ్రాకెట్ లో ఆప్షనల్ అని ఇచ్చినాం అంటే మన ఇష్ట ప్రకారం అది రాయొచ్చు అని ఏదైనా. సమ్ పీపుల్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ అని అంటాం. సమ్ పీపుల్ ట్రావెల్ అన్నా ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఉంది. సమ్ పీపుల్ ట్రావెల్ ఎప్పుడు వాళ్ళు ఒక్కోసారి, ఎప్పుడో ఒకసారి దాన్ని ఫ్రీక్వెంట్లీ అంటాం. సమ్ పీపుల్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. డాగ్స్ బ్రోక్ వెన్ ప్రొవోకెన్. ప్రొవోకెన్ అంటే ఇక్కడ ఎదిరించడం, వాటిని గద్దించడం అనే అర్థం వస్తుంది. డాగ్స్ ఎప్పుడైతే మనం వాటిని చెదరగొడతామో, వాటిని అల్లిస్తామో అవి ఏమైతున్నాయి వెంటనే మన మీదకి మరగడం ప్రారంభమవుతాయి అన్నట్టు. నెక్స్ట్ యాంట్స్ మూవ్ ఇన్ ఏ లైన్. చీమలు ఒకే లైన్ లో కదులుతూ వెళ్తున్నాయని. నెక్స్ట్ ద ప్లాంట్ గ్రేవ్ స్లోలీ. మొక్క నెమ్మదిగా పెరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ద ప్లాంట్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ గ్రేవ్, ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ లో స్లోలీ అంటాం. ద ప్లాంట్ గ్రీవ్ అన్నది మొక్క పెరుగుతుంది, అంత మట్టి సెంటెన్స్ కరెక్ట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ స్లోలీ అన్నది మనం ఇచ్చినటువంటి ఆప్షనల్ అది. నెక్స్ట్ వన్ సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇందాక చెప్పుకున్న మోడల్కి అక్కడ ఏమో ఇంట్రాన్సిటివ్ వెర్బ్, ఇక్కడేమో ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ మీద ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ లేకుండా ఇక్కడ సెంటెన్స్ అనేది ఫామ్ కాదు. దే సెల్ అంటే అక్కడ అర్థం ఉండదు. దే సెల్ ఫ్రూట్ అంటే అక్కడ అర్థవంతంగా ఉంటుంది సెంటెన్స్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సిటివ్ వెర్బ్ కి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ మీద ఆ సెంటెన్స్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్ కూడా 2000 మార్చిలో ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది. కాబట్టి ఈ టేబుల్ చాలా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. దే సెల్ ఫ్రూట్స్, వారు పండ్లు అమ్మారు. షీ లవ్స్ మ్యూజిక్, షీ లవ్స్ అనాలి. ఎందుకంటే ఇక్కడ వెర్బ్ లవ్, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి హీ, షీ, ఇట్ అనేది ఖచ్చితంగా మనకి వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని రాయాలి అక్కడ ఉన్న సెంటెన్స్ కి అనుగుణంగా. కాబట్టి షీ లవ్స్ మ్యూజిక్ అని చెప్పాలి. వి డ్రా పిక్చర్. హీ రోట్ ఏ పోయం, అతను పోయం రాశాడు. ఎందుకంటే ఇక్కడ వెర్బ్ రెండో రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ రోట్ అన్న. అదే ఈ రైట్స్ ఏ పోయం అని చెప్పుకోవచ్చు. ఈ రైట్స్ అని చెప్పాల్సి ఉంటుంది వెర్బ్ మొదటిది అయితే. ఇక్కడ ఈ రోట్ అన్నాం కాబట్టి ఈ రోట్ ఏ పోయం, కాబట్టి ఇక్కడ ఎస్ అవసరం ఉండదు. ఎందుకంటే వెర్బ్ మొదటి ప్రజెంట్ టెన్స్ లో ఉంటేనే వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని రాయాలి. అక్కడ షీ లవ్స్ మ్యూజిక్ అన్నప్పుడు లవ్స్ అని రాసినాం. అట్లాగే హీ రోట్ ఏ పోయం.
ఇది వెర్బ్ రెండో రూపంలో ఉంది కాబట్టి అతడు పోయం రాశాడు. నెక్స్ట్ వన్ సీరియల్ నెంబర్. నెక్స్ట్ సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ అనేటువంటి మూడిట్లలో ఏదైనా ఒకటి వర్డ్ ఉపయోగించి మనం సెంటెన్స్ ఫామ్ చేయడం. నౌన్ అంటే ఆ పేరుకు తగ్గటువంటి దానికి ఆ సెంటెన్స్ కి అనుగుణంగా ఉన్నటువంటి ఏదైనా ఒక నౌన్ వర్డ్ ని రాయాల్సి ఉంటుంది అని అర్థం. షీ హ్యాజ్ ఏ కార్, ఆమెకి ఒక కారు కలిగి ఉంది. వి హ్యావ్ ఏ హౌస్, మా అందరికి ఒక ఇల్లు కలిగి ఉంది. ఐ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ కలిగి ఉన్నాను అని అర్థం. హీ హ్యాజ్ ఏ స్మార్ట్ ఫోన్. హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ లో హ్యాజ్ అనేది రాయాలి. కాబట్టి హీ హ్యాజ్ ఏ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ వన్ సీరియల్ నెంబర్. నెక్స్ట్ సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో రావడం 2017లో వచ్చింది, 2018లో వచ్చింది, సప్లిమెంటరీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. కాబట్టి ఈ మోడల్ మీరు చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఉంటుంది, ట్రాన్సిటివ్ వెర్బ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అంటే ఖచ్చితంగా ఇది ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అని. అక్కడ ఆబ్జెక్ట్ రెండు వచ్చినాయి చూడండి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఈ వర్డ్ ని నేర్చుకుంటే మీద అన్ని టేబుల్స్ మనకు వచ్చేసి ఉంటాయి. కాబట్టి మెయిన్ ఇందులో ఉన్నటువంటి టేబుల్స్ లో ఉన్నటువంటి ఒక్క టేబుల్ నేర్చుకుంటే అన్ని టేబుల్స్ మీరు అవలీలుగా మనం ఎగ్జామినేషన్ లో రాసుకోవచ్చు. సరే, ఉదాహరణలతో మనం తెలుసుకుందాం. ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్, నేను అతనికి ఒక మెసేజ్ పంపాను. ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ అది పాస్ట్ టెన్స్ అయిన ఉండొచ్చు, ప్రజెంట్ టెన్స్ అయిన ఉండొచ్చు. కాబట్టి మీరు అది ప్రజెంట్ ఆ పాస్ట్ అనేది కాకుండా మీరు సెంటెన్స్ అన్నది స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా లేదా, సెంటెన్స్ మనకి మిస్టేక్ లేకుండా ఉండాలి, అది మెయిన్ థింగ్ ఇక్కడ. ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్, నేను ఒక మెసేజ్ అతనికి పంపాను. దే టోల్డ్ హజ్ ఏ స్టోరీ, వాళ్ళు మాకు ఒక కథ చెప్పారు. హజ్ అంటే ఏంది, మా యొక్క, మాకు అని అర్థం. నరేష్ గేవ్ హర్ ఏ గిఫ్ట్, నరేష్ ఆమెకి, హర్ అంటే ఏంది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నట్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. షీకి యొక్క ఆబ్జెక్ట్ ఏమవుతుంది, హర్ వస్తుంది. కాబట్టి నరేష్ గేవ్ హర్ ఏ గిఫ్ట్, ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అని. టీచర్ ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్, టీచర్ నన్ను, మీ అంటే ఇక్కడ నాకు అనే వస్తుంది, నా యొక్క, నాకు. టీచర్ ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్, నన్నే టీచర్ చాలా ప్రశ్నలు అడిగారు. నెక్స్ట్ వన్ సీరియల్ నెంబర్, సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వెర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్. ఇక్కడ మనకి లింక్, ప్రిపోజిషన్ అనేది వాడు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ లో స్ట్రక్చర్ లో ఇచ్చినటువంటి ప్రిపోజిషనే వాడాలి. మనం ఓన్ ఉన్నటువంటి ప్రిపోజిషన్ వాడకూడదు. అక్కడ బ్రాకెట్ లో ఇచ్చారు చూడండి, టు లేదా ఫర్ అనేటువంటి ప్రిపోజిషనే మనం యూజ్ చేయాలి, మిగతా అనదర్ వర్డ్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇందులో రాయాల్సి. ఐ సెంట్ ఏ మెసేజ్ టు హిమ్, అక్కడ ఇందాక ఆల్రెడీ వచ్చింది ఐ సెంట్, అక్కడ ప్రిపోజిషన్ లేదు, ఇక్కడ ప్రిపోజిషన్ యాడ్ చేసి మనం కలపడమే. ఐ సెంట్ ఏ మెసేజ్ టు హిమ్, దే టోల్డ్ ఏ స్టోరీ టు హస్, నరేష్ గేవ్ ఏ గిఫ్ట్ ఫర్ హిస్ సిస్టర్, మర్చెంట్ సోల్డ్ మిర్చి టు ద మార్కెట్. నెక్స్ట్ వన్ అనదర్ టేబుల్. సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, మరియు ఆ ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే దానికి ఇంకా ఎక్కువగా ఉన్నతిగా చేసి చెప్పడం, దాని గురించి ముగింపు చెప్పేటువంటి సందర్భంలో చెప్తాం. ద చిల్డ్రన్ కెప్ట్ ది విండోస్ క్లోజ్డ్, చిల్డ్రన్స్ విండోస్ ని క్లోజ్ చేశారు అని అర్థం. ద చిల్డ్రన్స్ కెప్ట్ ది విండోస్ క్లోజ్డ్, క్లోజ్డ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, వి ఎలక్టెడ్ హర్ చైర్పర్సన్, మేమందరము ఆమెని ఒక చైర్పర్సన్ గా ఎన్నుకున్నాం అని అర్థం. దే మేడ్ హిమ్ దేర్ లీడర్, వారందరూ అతన్ని ఒక వారి యొక్క లీడర్ గా ఎన్నుకున్నారు అని అర్థం. షీ డైస్ హెర్ హెయిర్ రెడ్, ఇక్కడ డైస్ అంటే ఏంది, మార్చుకోవడం. తమ యొక్క హెయిర్ ని ఆమె ఎలా మార్చుకున్నది, రెడ్ కలర్ గా మార్చుకున్నది. షీ డైస్ హెర్ హెయిర్ రెడ్, ఎందుకంటే జనరల్ గా ఫ్యాషన్ గా అమెరికన్స్ కానీ మిగతా వాళ్ళందరూ హెయిర్ రెడ్ గా మార్చుకుంటా ఉంటారు. అట్లనే కొంతమంది ఇండియన్స్ వాళ్ళ యొక్క ఉన్నటువంటి హెయిర్ ఎలా మార్చుకుంటున్నారు అంటే రెడ్ గా మార్చుకుంటారు. ఇక్కడ డైస్ అంటే మార్చుకోవడా అన్నట్టు. ఇక్కడ ఎందుకంటే ఇది వెర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ లో ఉంది కాబట్టి, ఈ షీ ఇట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ లో అక్కడ వెర్బ్ కి డైస్ అని చెప్పడం జరిగింది. షీ డైస్ హర్ హెయిర్ రెడ్. థ్యాంక్ యూ. Please share and subscribe my channel.